मैं आज स्पष्ट करना चाहता हूं, सीएए किसी की भी नागरिकता लेने का कानून नहीं है, छीनने का कानून नहीं है। ముందుగా సిఏ గురించి మాట్లాడే ముందు యుఏఈ ఆర్ దుబాయ్ లో ఎమిరేట్స్ ఐడి అంటే ఏంటో మీకు తెలుసా? సౌదీలో ఇకామా అంటే ఏంటో మీకు తెలుసా? కెనడా, ఆస్ట్రేలియా, యూకే లో పిఆర్ ఆర్ బిఆర్పిఎస్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎమిరేట్స్ ఐడి, ఇకామా, పిఆర్ ఇవి తెలుసుంటే మీకు సిఏఏ అంటే ఏంటో ఈజీగా అర్థమవుతుంది. సో కంట్రీకి నువ్వు ఎంటర్ అయ్యాక ఎందుకు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, లేదా ఇక్కడే ఉంటావా, ఇవన్నింటి బేస్ పైన ఆ కంట్రీ వాళ్ళు లీగల్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐడి ఎందుకు అనంటే నువ్వు ఈ కంట్రీలో ఉండడానికి గవర్నమెంట్ లీగల్లీ అప్రూవ్ చేసిందని. సో టైం అయిపోయాక నువ్వు మళ్ళీ నీ మాతృదేశానికి తిరిగి వెళ్ళాలి, లేదా నీ ఐడిని రెన్యువల్ చేయించుకోవాలి. పిఆర్ అయితే అవసరం లేదు. ఈ రెండింటిలో ఏది చేయకుండా అక్కడి ప్రొసీజర్ ప్రకారం నీకు ఫైన్ వేస్తుంది, లేదా నువ్వు జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే లీగల్లీ ఆ కంట్రీలో ఉండడానికి గవర్నమెంట్ నీకు ఇచ్చిన గడువు పూర్తయినది. సో ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ మైగ్రెంట్. ఇవి బయట కంట్రీస్ ప్రొసీజర్స్. సో ఇక్కడ సిఏ అంటే కూడా సేమ్ ఇలానే. భారతదేశంలోకి అప్పట్లో వచ్చి ఇక్కడే సెటిల్ అయిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని లీగల్ మైగ్రెంట్స్ గా మార్చి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడమే సిఏఏ ప్రధాన లక్ష్యం. సిఏఏ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో బీజేపీ ప్రపోజ్ చేసిన సిఏఏ బిల్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెలివేయబడిన లేదా శరణాగతులై భారతదేశానికి వచ్చిన హిందూ, సిఖ్స్, పార్సీస్, జైన్, బుద్ధిస్టులను మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా గుర్తించవచ్చు. సో వాళ్ళు 31 డిసెంబర్ 2014 కంటే ముందు వచ్చినట్టయితే ప్రూఫ్ తో, అంటే వాళ్ళ పాస్పోర్ట్ లో భారతదేశానికి ఎంటర్ అయిన డేట్ ఆర్ ఎనీ ప్రూఫ్ దట్ 2015 కి ముందే నువ్వు ఇక్కడ ఉంటున్నావని చూపించాలి. ఇంకా వాళ్ళు 11 సంవత్సరాలుగా భారతదేశంలో ఉంటూ 5 సంవత్సరాలుగా వాళ్ళు భారతదేశ సేవలను వినియోగించుకుంటున్నట్టుగా చూపించాలి. సో ఇవి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి నేచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు అప్పటి నుండి లీగల్ మైగ్రెంట్స్ గా ఇక్కడే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళని, వాళ్ళ ఆస్తుల్ని హోల్డ్ లో పెట్టి ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఉంచాలా, పంపాలో దానికి సంబంధించిన ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 కారణంగా సిఏఏ అనేది అస్సాం, మిజోరాం, మేఘాలయ అండ్ త్రిపుర ట్రైబల్స్ కి ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి భారతీయ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ హిందూస్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్ కి ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ భారతదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఇంకెవరైనా. ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళకి సిఏఏ వల్ల నో ఇష్యూస్. ఓన్లీ వీళ్ళకి ఎందుకు, అక్కడ నుండి వచ్చిన ముస్లిమ్స్ కి సిఏఏ ఎందుకు వర్తించదు అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఇస్లామిక్ కంట్రీస్. సో ఈ కంట్రీలో 95% పాపులేషన్ పాటించేది ఇస్లాం. మిగతా 5% మైనారిటీస్, హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ. మీరు చూడొచ్చు అక్కడ మైనారిటీస్ అయిన వాళ్ళను ఎంత కిరాతకంగా చంపుతారు. సో వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి భారతదేశానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే సిఏఏ అప్లికేబుల్. ఎందుకంటే ఆ కంట్రీస్ లో ముస్లిమ్సే మెజారిటీ. అక్కడ నుండి ముస్లిమ్స్ శరణాగతులు ఇక్కడికి రాలేరు. ఒకవేళ వస్తే జస్ట్ ఫర్ జాబ్, వర్క్, స్టడీ, బిజినెస్ పరంగా తప్ప. సో సిఏఏ అందుకే ఆ దేశపు ముస్లిమ్స్ కి ఎలిజిబుల్ కాదు. అండ్ మన భారతదేశ ముస్లిం సోదరులు ఆందోళన పడుతున్నారు 2020లో అండ్ ఇప్పుడు. బట్ నేను భారతదేశ ముస్లిం సోదరులకు చెప్పేది ఒకటి, మీరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళైతే సిఏ వల్ల గానీ ఇంకా ఏ యాక్ట్ వల్ల గానీ మీకు ఏం ప్రాబ్లం లేదు. అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ యాక్ట్ వల్ల ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కడో పుట్టి భారతదేశంలో ఉంటాను అంటేనే ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పుట్టినట్టు చూపిస్తే యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ మీకు 0% ప్రాబ్లం ఫ్రమ్ ఎనీ యాక్ట్. భారతదేశ ముస్లిం సోదరులకు అర్థమైంది అనుకుంటున్నా యూజెస్ ఆఫ్ సిఏఏ. సిఏఏ వల్ల అసలు యూస్ ఏంటి? ఆల్మోస్ట్ 5 మిలియన్ ఇమ్మిగ్రెంట్స్ అస్సాం లో ఉంటున్నారు. అంటే హోల్ కంట్రీలో ఎంత మంది ఉంటుంటారో ఒకసారి మీరే ఆలోచించండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అస్సాం లో ట్రైబల్స్ కి సిఏఏ వర్తించదు, బట్ ఇమ్మిగ్రెంట్స్ కి వర్తిస్తుంది. అది గమనించగలరు. ఇంకా వాళ్ళకి మనలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది డబ్బులు తీసుకునే బ్రోకర్ నా కొడుకులు. సో మన దేశ ఆర్థిక సేవలో వాళ్ళకు కూడా ఒక స్థానం ఉన్నట్టు. అంటే మన సొమ్ము
తిను పక్కోడు కూడా తింటున్నాడు. అంటే ఇలా వీళ్ళందరినీ వాళ్ళ దేశానికి పంపడం వల్ల ఆర్థిక లావాదేవీలు. అండ్ వన్ మెయిన్ పాయింట్, వీళ్ళలాగే టెర్రరిస్ట్ లో చాలా గ్యాంగ్ దేశాన్ని నాశనం చేయడానికి ఎంటర్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా వీళ్ళలాగే శరణాగతుల్లాగా ఉంటున్నారు, పేర్లు మార్చుకొని. సిఏఏ వల్ల వీళ్ళు కూడా గెంటేయబడతారు. మయన్మార్ నుండి వచ్చిన కోట్ల రోహింగ్యాలను వాళ్ళ దేశానికి పంపడానికి సిఏఏ ఉండాలి. సో సిఏఏ అనేది దేశ వినాశనానికి కాదు, దేశాభివృద్ధి కోసం. గుర్తుపెట్టుకోండి, గతంలో ధర్నాలు ర్యాలీలు చేసినట్టు కాకుండా ఇప్పుడు మన అందరం కలిసి దేశాభివృద్ధికి తోడ్పడదాం. ఈ సిఏఏ యాంటీ ముస్లిం ఆర్ మోడీ ఈస్ యాంటీ ముస్లిం? చాలా మంది ఈ క్వశ్చన్స్ తో అందరి బ్రెయిన్ వాషెస్ చేస్తున్నారు. సో రెండింటికి ఆన్సర్ నో. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ఏ ముస్లిం కి కూడా సిఏఏ వల్ల నో ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి అంటే మీరు భారతదేశంలో పుట్టకపోతేనే మీకు ప్రాబ్లం ఫ్యూచర్. సో క్లియర్లీ సిఏఏ ఈస్ నాట్ యాంటీ ముస్లిం. మోడీ ముస్లిమ్స్ కి వ్యతిరేకమా? సో ఇందాక చెప్పాను, మోడీ ఈస్ నాట్ యాంటీ ముస్లిం. ఎందుకంటే భారతీయ ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి, ప్రధాని మోడీ గారు హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్ కే చేశారు. గుర్తుపెట్టుకోండి, 3.14 crore మైనారిటీ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ అనేవి వచ్చినాయి 2014 అండ్ 2019 రికార్డ్ పరంగా. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కి 4700 కోట్లు పెంచారు. అంతకు మించి త్రిబుల్ తలాక్ ని అబాలిష్ చేశారు. ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి. సో క్లియర్లీ మోడీ ఈస్ నాట్ యాంటీ ముస్లిం, బట్ హీ ఈస్ అగైనెస్ట్ యాంటీ నేషనల్స్ హూ వాంట్ డివైడ్ ద కంట్రీ. అది హిందూ అయినా ముస్లిం అయినా ఏ రిలీజియన్ అయినా. సిఏఏ ని వద్దు అంటున్న వారు నాకు ఇవి చూపించాలి. సిఏఏ బిల్లో ఎక్కడ యాంటీ ముస్లిం పాయింట్ ఉందో చూపించాలి. సిఏఏ వల్ల దేశం ఎందుకు డివైడ్ అవుతుందో చూపించాలి. సిఏఏ ముస్లిమ్స్ కు ఎందుకు డేంజరో చూపించాలి. పైన వాటిలో మీరు ఏవి చూపించలేరు, ఎందుకంటే సిఏఏ వాటి కోసం కాదు, సిఏఏ దేశాభివృద్ధి కోసం కాబట్టి. సో ఇంకా సిఏఏ మీకు అర్థం అవ్వలేదు అని అంటే చిన్న స్టోరీతో మీకు అర్థం అయ్యేలా చేసి. ఒక ఊర్లో డబ్బున్న కుటుంబం ఉంది. వాళ్ళకి కొడుకు రామ, కూతురు లత. లతకు లలిత్ తో పెళ్లి చేసి పంపారు. రామాకి సీతనిచ్చి పెళ్లి చేశారు. టైం గడుస్తున్న కొద్దీ లత వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలి ఉండలేనని చెప్తే లత లలిత్ ఇద్దరిని వచ్చి ఇక్కడే ఉండండి అని అమ్మ నాన్న చెప్పారు. రామ సీతకి ఇద్దరు కొడుకులు లవ కుష. లత లలిత్ కి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. టైం గడుస్తున్న కొద్దీ కూతురు అల్లుడు ఆస్తిలో వాటా కావాలి అన్న పాయింట్ తో అమ్మ నాన్నలను ఒప్పించారు. ఆస్తిని సగం సగం పంచేలా చేశారు. ఇప్పుడు లత లలిత్ కు 50% ప్లస్ లలిత్ ఆస్తి, అంటే ఆయన ఒక్కడే కొడుకు కాబట్టి 100% ఆస్తి, మొత్తం 150% ఆస్తి లత లలిత్ దగ్గర ఉంది. రామ సీతలకు మాత్రం 50% మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎవరికి మోసం జరిగింది మీరే చెప్పండి. ఇక్కడ అమ్మ నాన్నలు అంటే మన ఫస్ట్ రాజకీయ నేతలు, రామ అంటే దేశంలో పుట్టిన హిందువులు, లత లలిత్లు అంటే బయట నుండి వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు. సో వాళ్ళు అంటే లత లలిత్లు ఇప్పుడు రాముడితో ఆస్తి పంచుకోవాలంటే, వాళ్ళ ఇంటి పేరుతో కలవాలంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అదే సిఏఏ. మన పూర్వ రాజకీయ నేతల కోరికల వల్ల ఎన్నో అన్యాయాలు జరిగాయి. జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరైనా ఆ భారం మాత్రం రాముడి పైనే పడింది, అంటే హిందువుల పైన. సో ఇలా బయట నుండి వచ్చిన వాళ్ళు మనం కట్టే ట్యాక్స్ నుండి వాళ్ళు తింటూ మళ్ళీ మన దేశాన్ని దూషిస్తున్నారు. వీళ్ళనే టెర్రరిస్టులు అంటారు. సో మాక్సిమం మీకు అర్థం అవ్వడానికి అన్ని విధాలుగా ట్రై చేశా. సిఏఏ వల్ల దేశంలో పుట్టిన భారతీయ పౌరుడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. భారతీయ పౌరుడు అని అంటే ముస్లిమ్స్ కూడా వస్తారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు, నువ్వు ఈ దేశంలో పుట్టావని ప్రూవ్ చేసుకుంటే సిఏఏనే కాదు ఏ బిల్ వచ్చినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడ పుట్టకపోతేనే ప్రాబ్లం. సిఏఏ ఈస్ నాట్ యాంటీ ముస్లిం. సిఏఏ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్. భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయ పౌరుడు బాగుపడతాడు. సిఏఏ is not to break the country. CAA is to make the country strong internally. I support NAMO for the development of Bharat. దేశం కోసం, ధర్మం కోసం నేను వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర.